ఈసారి అలా జనంలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు ఆయనకి. కారణం క్యాడర్ని ఎలా కన్విన్స్ చేయాలి అనే విషయంలో గందరగోళం ఉంది. అందుకని ఆయన పార్టీలో ఒక నిర్మాణము, ఒక షేపు ఇచ్చి ఇప్పుడు ఆవిడ్ని తీసుకొచ్చి పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టి ఆయన ఏదో తిరిగి అంటే తనని తాను కాపాడుకునే కార్యక్రమం కూడా ఉంది ఆయనకి. ఆ గందరగోళం ఉంది. తనతో పాటు ఉన్నటువంటి ఆ కోర్ గ్రూపుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని బాధ్యతలు భుజానేసుకుని, ఇన్ని గందరగోళాలు భుజానేసుకుని ఆయన పార్టీని ఎలా ముందుకు నడుపుతారు, క్యాడర్ని ఎలా ముందుకు నడిపిస్తాడు, వాళ్ళకి దిశానిర్దేశం ఎలా చేస్తాడు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తాడు ముందు, ఇది ప్రశ్న. అందుకని వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో బలంగా అంటే చెప్తున్నారు వాళ్ళు, అయిపోయింది వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్తున్నారు. కానీ పేరు నాని లాంటి వాళ్ళు అది లోపల నుంచి వస్తున్న మాటగా కనబడాలి. వాళ్ళు ఏ పార్టీలో చేరబోతున్నారో ఆ పార్టీ ప్రభుత్వం వచ్చేదనా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందనా? ఎందుకంటే వాళ్ళు ఇలా చెప్పిన వాళ్ళు రెండో రోజు పార్టీలో ఉండలేదు. అంటే ఇప్పుడు బొత్స మీద కూడా ఇది ఉంది, గెలిచిన తర్వాత వెళ్ళిపోతాడు. ముందరకాళ్ళకి బంధాలు వేసి ఎమ్మెల్సీగా చేశారు కదా, గెలిచిన తర్వాతైనా వెళ్ళిపోతాడని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక పార్టీకి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా చేసి ఇక్కడ మంత్రిగా చేసి 40 ఏళ్ల కెరీర్ ఉంచుకొని ఆయన వెళ్ళకపోవచ్చేమో. వెళ్ళకపోవచ్చేమో, వెళ్ళే అవకాశాలు తక్కువే. తప్పో ఒప్పో, విజయమో ఓటమో ఇక్కడే చూసుకుందాం అనేది జనరల్గా. అంటే బొత్స క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు ఎవరు అంత తొందరగా ఆయన స్విచ్ ఓవర్ అవుతారని అనుకోరు. అయితే బొత్సకు కూడా అలాంటి చరిత్ర ఉంది గతంలో. ఆయన కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేసినప్పుడు 14 ఎన్నికలకి జస్ట్ ముందు సడన్ టర్న్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు వైఎస్ఆర్సీపీలోకి. ఆ ముందు రోజు కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందు రోజు కూడా గాంధీ భవన్ వెనకాల ఆంధ్రప్రదేశ్ కమిటీ కోసం కట్టించినటువంటి భవనంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి సడన్గా అటు టర్న్ అయ్యారు. ఆ రోజు సాయంత్రమే వెళ్ళి జగన్ని కలవటం, మర్నాడు చేరిపోవటం అయిపోయింది. ఇలాంటి కండిషన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. దాన్ని ఏమాత్రము ప్రమాదకరంగా చూడట్లేదు వీళ్ళు. అదేదో తిరిగి అధికారంలోకి వస్తుంది, ఒక ఝలక్ ఇస్తుంది, జనాల్ని మొబలైజ్ చేస్తుంది. జనాల్ని మొబలైజ్ చేయటం, ఓటర్ని మొబలైజ్ చేయటం, ఈ ప్రోగ్రాం చేయటానికి తగ్గ పరిస్థితి కింది స్థాయిలో నిర్మాణం దెబ్బతింది అనేది ఇప్పటికైనా జగన్ గుర్తించాడా అనేది ప్రశ్న. రైట్. గుర్తించి ఉంటే తదనుగుణమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేవాడు ఆయన. ఇక పక్క రాష్ట్రం విషయానికి వెళ్తే బండి సంజయ్ గారు మాట్లాడింది చూశారు, ఈటల రాజేంద్ర గారు మాట్లాడింది చూశారు. ఇంతకీ కేసీఆర్ కాంగ్రెస్లోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా? కేసీఆర్కి ఏమో ఏఐసీసీ, కేటీఆర్కి పీసీసీ చీఫ్ ఇస్తారంటే బండి సంజయ్ గారు. మరో పక్కేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని ఈటల రాజేంద్ర గారు మాట్లాడటం. అంటే కాంగ్రెస్లో విలీనం అవుతోంది, విలీనమైన తర్వాత ఆయనకి ఏఐసీసీ, వీళ్ళకి ఇంకోటి ఇచ్చే పీసీసీలు ఇవి ఇచ్చేస్తారని చెప్తున్నారు. కానీ అది బండి సంజయ్ గారు అన్నది. అది బండి సంజయ్ అంటున్నాడు. అలాగే ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్లోకి పోతారు, వాళ్ళు బీజేపీలోకి వచ్చే కండిషన్ లేదు అనే చెప్తున్నాడు ఆయన కూడా. అయితే భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారు, ఆయనకి గవర్నర్ ఇవ్వబోతున్నారు, వీళ్ళకి ఇంకెక్కడో అకామిడేట్ చేయబోతున్నారు, కేటీఆర్ని ఎక్కడో అకామిడేట్ చేయబోతున్నారు, హరీష్ రావుని కేంద్రంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ టోన్లో సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో విలీనం అవుతుందనేమో బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ గురించి బీఆర్ఎస్ తప్పించి అన్ని పార్టీలు మాట్లాడుకుంటారు, అందరూ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్లోకి వెడుతుంది అనేమో బీజేపీ వాళ్ళు, లేదు బీజేపీలోకే వెడుతోంది అని చెప్పేది వీళ్ళు. ఈ విలీనం ఎటువైపు అనేది, అసలు విలీనం ఉంటుందా ఉండదా